ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు బీచీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ దే విజయం. ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు ధీమా. మోదీ పాలనలో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో దేశం. సిపిఐ జాతీయ కార్యదర్శి అతుల్ కుమార్ సింగ్ ఆరోపణ. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు. అధికారులతో కలిసి ఆడిపాడిన విద్యాశాఖ కమిషనర్. అనంతపురంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం. ప్రభుత్వ వైఫల్యాలపై కార్యాచరణ రూపకల్పన. బద్వేల్లో ప్రచారానికి రావాలని జనసేనకు బీజేపీ విన్నపం. బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే, హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఎన్నికల ఖర్చుకు కూడా ప్రజలే డబ్బులు ఇస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. భారీ మెజారిటీతో టీఆర్ఎస్ పార్టీ గెలుపొందబోతుందని తెలిపారు. హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో మీడియాతో మాట్లాడిన మంత్రి, హుజూరాబాద్ ప్రజలు ప్రలోభాలకు కాక సంక్షేమ పథకాలు అందిస్తున్న టీఆర్ఎస్ కు అండగా ఉంటారని చెప్పారు. బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు బంధువుడైన కేసీఆర్ కు రైతుల ఉసురు తీస్తున్న బీజేపీకి మధ్య పోటీ జరుగుతుందని పేర్కొన్నారు. వారే ఎన్నికల ఖర్చులకు చందాలిస్తూ బిడ్డ మేము మీతో ఉన్నాం అని వాళ్ళ గెల్లు శ్రీనివాస్కు గ్రామంలో వెళ్తూ ఉంటే మరి పేద మహిళలు ఆసరా పెన్షన్ వచ్చిన అవ్వలు ఈరోజు గెల్లు శ్రీనివాస్ గారికి ఆశీర్వాదంతో పాటు ఎన్నికల ఖర్చులకు డబ్బులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇవాళ మాకు ముమ్మాటికి సంపూర్ణమైన విశ్వాసం ఉంది. రేపు హుజూరాబాద్ ఎన్నికల్లో 600 ముమ్మాటికి గెలిచే పార్టీ టీఆర్ఎస్ పార్టీ, మా అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు. మేము మంచి మెజార్టీతో, అద్భుతమైనటువంటి మెజార్టీతో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉంది. హుజూరాబాద్ ప్రాంతం ముందు నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీకి చాలా బలమైనటువంటి నియోజకవర్గం. ఈటల రాజేందర్ గారు టీఆర్ఎస్ పార్టీలో చేరకముందు కూడా ఈ హుజూరాబాద్ తాలూకా అంతా కూడా గులాబీ జెండా ఎగిరింది. 2001లో రైతు నాగలి గుర్తు మీదనే ఎంపీపీలను, జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను ఈ ప్రాంత ప్రజలు గెలిపించి టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించారు. సో రాజేందర్ గారు వచ్చినా, రాజేందర్ గారు వెళ్ళినా, రాజేందర్ రాకముందు, రాజేందర్ గారు వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ గెలిచే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన మెజార్టీతో ఈరోజు గెలిచి తీరుతుంటుంది. ఇవాళ హుజూరాబాద్లో జరిగేటువంటి ఎన్నిక అబద్ధాల బీజేపీకి, నిబద్ధత కలిగిన టీఆర్ఎస్ పార్టీ మధ్య ఈ ఎన్నికల్లో పోటీ జరగబోతా ఉంది. అమ్మకాల బీజేపీకి, నమ్మకానికి మారుపేరైనటువంటి టీఆర్ఎస్ పార్టీ మధ్య ఈ హుజూరాబాద్ ఎన్నిక జరగబోతా ఉంది. అభివృద్ధికి, అరాచకానికి మధ్య పోటీ. ఇవాళ ప్రజలందరికీ తెలుసు అభివృద్ధి ఏ రకంగా టీఆర్ఎస్ హయాంలో జరుగుతుందో ప్రజలకు తెలుసు. అందువల్ల ఈ హుజూరాబాద్ ప్రజలు అభివృద్ధికి, అరాచకానికి మధ్య జరిగే పోటీలో ముమ్మాటికి అభివృద్ధిని గెలిపిస్తారు. కేసీఆర్ గారు చేసిన అభివృద్ధికి బ్రహ్మరథం పడతారని చెప్పి మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. హుజూరాబాద్ ప్రజలు రూపాయి బొట్టు పిల్లకు 1,116,000 కళ్యాణ లక్ష్మి మధ్య జరిగేటువంటి పోటీలో డెఫినెట్గా ప్రజలు సంక్షేమం, ఇలా పేద ప్రజలకు కళ్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్, కేసీఆర్ కిట్టు, రైతు బంధు, రైతు బీమా లాంటి సంక్షేమ పథకాలు అందించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇవాళ ప్రజలు గెలిపిస్తారు. ముఖ్యంగా ఈరోజు బీజేపీ నాయకులు కేసీఆర్ గారు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఉంటే తట్టుకోలేక కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? కేసీఆర్ గారు తమ ఇంట్లో నుంచి ఇస్తున్నారా, తమ ఆస్తులు అమ్మి ఇస్తున్నారా అని మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని, మరి బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు లేవో ఇలా బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలని చెప్పి నేను హుజూరాబాద్ ప్రజల పక్షాన. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ గారి విధానం
సంపదను పెంచు, పేదలకు పంచు అన్నది కేసీఆర్ గారి విధానం. అదే బీజేపీ ప్రభుత్వం యొక్క విధానం ఏంది? పేదలను దంచు, పెద్దలకు పంచు అన్నది బీజేపీ ప్రభుత్వ విధానం అయితే, సంపదను పెంచి పేదలకు పంచింది టీఆర్ఎస్ పార్టీ యొక్క విధానం. టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో సంపదను సృష్టించి ఆసరా పెన్షనో, కళ్యాణ లక్ష్మో, రైతు బంధో, రైతు బీమో, రైతులకు రుణమాఫీ చేసింది, చేనేత కార్మికులకు రుణమాఫీ చేసింది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. నరేంద్ర మోడీ పాలనలో దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయిందని సిపిఐ జాతీయ కార్యదర్శి అతుల్ కుమార్ సింగ్ అంజన్ అన్నారు. మోదీ 7 ఏళ్ల పాలనలో ఉద్యోగాలు కల్పించలేకపోయారని, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేటర్లుగా కట్టబెట్టుతున్నారని ఆయన ఆరోపించారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మోదీ పాలనలో శాంతి భద్రతల సమస్యలు, ధరలు విపరీతంగా పెరిగాయని చెప్పారు. మోదీ ప్రభుత్వం రైళ్ల నుంచి జైళ్ల వరకు అమ్మకానికి పెడుతుందని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని ఎక్కడా చెప్పలేదని సీఎం కేసీఆర్ అబద్ధాలు మాట్లాడారని వ్యాఖ్యానించారు. దళిత బంధును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. How much money we have taken India from abroad. Under the debt, India is suffering and coughing. Mr. Narendra Modi has throttled the prosperity and development road of Indian economy. Yes, you people may get some money, whether it is Ambani or Adani. But what about others? And because of the key sector of economy, public sector of ours are now being handed over to the corporate house. This is the way Mr. Modi is running RSS BJP government, the crony capitalism. During the UPA rule, RSS floated an organization called Swadeshi Jagran Manch. No contract. India is being sold. Indian pharmaceuticals is under challenge. Our exports are under challenge. Foreign import is being allowed. So Swadeshi Jagran Manch, Swadeshi. Speaking of Swadeshi, now Swadeshi Jagran Manch disappeared. Where is Mr. Mohan Bhagwat and his all band of people? Why they are not talking? Why our exports have gone down? Our imports have gone up. They talk too much about China. There is a balance difference between India and China. There is a very huge gap. Trade of balance trade is very high. Still in our country, every year, more than $12 billion Chinese item in electronic field is coming. Why Swadeshi people are not stopping? Our territorial activities and our territorial integrities are being challenged. I am very frankly speaking, by the Chinese acts, Dokkolam issue, Ladakh issue, many meetings between the government of India and China. తెలంగాణ రాష్ట్రంలో పుట్టినందుకు అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఇంటర్ విద్య జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ బతుకమ్మ వేడుకలో దేవసేనతో పాటు ఇంటర్ బోర్డు కార్యదర్శి సద్దయ్య, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా అధికారులతో కలిసి ఐఏఎస్లు దేవసేన, ఒమర్ జలీల్ బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. బతుకమ్మ పాట పాడుతూ కోలాటమాడుతూ దేవసేన ఆకట్టుకున్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పడుతుందని దేవసేన అన్నారు.
మీరు చేయండి వెనక్కి. చాలా పొద్దున్న నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు. మీకు వెయిట్ చేయించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సారీ చెప్పుకోవాలి నేను, ఎందుకంటే పనిలో ఉన్నాను. సార్ మాత్రం ఉమ్మర్ జలీల్ సార్ ఖచ్చితంగా మీరు రావాలని 2-3 సార్లు చెప్పారు. మీ తరఫు నుంచి వారు చాలా గట్టిగా నన్ను ప్రోద్బలం చేస్తే నేను అనుకున్నాను తప్పకుండా రావాలి ఈరోజు అని. అనంతపురం జిల్లాలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశమైంది. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలనలో వైఫల్యాలను ఎండగట్టే విధంగా ప్రతిపక్ష పార్టీ కార్యాచరణ రూపొందిస్తోంది. సమావేశం అనంతరం మీడియాతో కాల్వ మాట్లాడుతూ జిల్లాలో పంట నష్టం భారీగా ఉందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను జగన్ పూర్తిగా విస్మరించారని అన్నారు. జగన్ ఇచ్చిన హామీలు అమలు కాక రైతులు పూర్తి స్థాయిలో నష్టపోతున్నారని తెలిపారు. పార్లమెంటు తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశాన్ని ఈరోజు నిర్వహించుకున్నాం. ప్రధానంగా ఈ జిల్లాలో రైతులు, పేదలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని చర్చించాం. అట్లాగే మా పార్టీ సంస్థాగత అంశాల గురించి మాట్లాడుకున్నాం. రైతుల విషయానికి వస్తే 3 సంవత్సరాలుగా 3 సార్లు మోసం చేసిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించాడనిపిస్తుంది. 2018 ఖరీఫ్లో పంటలు నష్టపోయిన రైతులకు 2019 జూన్లో ఇవ్వాల్సిన 936 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని ఇంతవరకు ఇవ్వకపోవడం, 2020 ఖరీఫ్లో పంట మొత్తం నాశనమైపోతే తూతూ మంత్రంగా 2,29,000 మంది రైతులకు కేవలం 212 కోట్ల రూపాయలు క్రాప్ ఇన్సూరెన్స్ తెప్పించి చేతులు దులుపుకుంది. ఈ సంవత్సరం చూస్తే పంట పూర్తిగా దెబ్బతినిపోయింది. ఎలక్షన్ల ముందు, ఎలక్షన్ల తరువాత 1.5 ఏడాది పాటు విపరీతమైన ప్రచారం, మెరిసే మెరుపును, ఉరిమే ఉరుమును, కురిసే వర్షాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం, ఓట్ల కోసం వాడుకున్న ఘనత వైసీపీకే దక్కుతుంది. జగన్ వస్తేనే వర్షం వస్తుంది, జగన్ వస్తేనే పంటలు పండుతాయి, జగన్ వస్తేనే వ్యవసాయం బతుకుతుందని కోతలు కోసిన వైసీపీ నాయకుల్ని నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఏమి ఈరోజు జగన్ పరిపాలించడం లేదా? పక్క నుండే కేసీఆర్, ఈ పక్క నుండే బొమ్మాయో, లేకపోతే ఆ పక్క నుండే స్టాలిన్ ఏమి అనంతపురం జిల్లాని పరిపాలన చేయడం లేదు కదా. జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి. మరి ఎందుకు 1.5 నెలగా వర్షం రాలేదు? వర్షం రాని కారణంగా వేరుశనగ నిలువున ఎండిపోయింది కదా. ఊడలు దిగినా అవి గట్టిపడలేదు. చెట్టుకు 2-3 కాయలు కూడా లేవు. 11 లక్షల ఎకరాల్లో, అంటే గత సంవత్సరం 12,26,000 ఎకరాల్లో రైతులు పంట నష్టపోతే, ఈ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి అసమర్థత కారణంగా, జగన్మోహన్ రెడ్డి సహాయం చేయడనే అనుమానంతో చాలామంది రైతులు పంటే పెట్టలేదు. కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి తరపున ప్రచారానికి రావాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ను కోరుతామని బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు చెప్పారు. కడపలో మాట్లాడుతూ జనసేనకు చెందిన విధానపరమైన నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పారన్నారు. కానీ ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనేది తమ పార్టీ విధాన నిర్ణయంగా తెలిపారు. చేసి మా యొక్క అభ్యర్థి సురేష్ను రంగంలో దించేదానికి కారణం ఏదని మీకంతా తెలుసు. ముఖ్యంగా కడప జిల్లాలో ఉండే విలేకరులకు చాలా విషయాలు తెలుసు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు 2020లో ఇక్కడ జరిగిన స్థానిక ఎన్నికల్లో ఎలక్షన్లు జరగకుండా, నామినేషన్లు లేకుండా
వేసిన నామినేషన్ల అభ్యర్థులను ఏ విధంగా వెనక్కి పీకినారు, దొంగ కేసులు పెట్టినారు, దౌర్జన్యాలు చేసినారు. అలాంటి దౌర్జన్యాలు ఇప్పుడు కూడా చేయాలని ఉన్నారు వాళ్ళ ఆలోచన. చేసేది ఏమి లేదు, చెప్పేది ఎక్కువ. ఇక్కడ ఉన్నారో సాక్షి, ఎవరున్నా పేపర్, సాక్షి పేపర్ రారు వాళ్ళు. దొంగ ప్రచారానికి మాత్రం ఉపయోగిస్తారు. ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థి ప్రకటించాడు. పోయిన 3వ తేదీ నాడు ఆయనే పోటీ అంటాడు, ఆయనే లేదంటాడు. అవును ఆయనే, కాదు ఆయనే. అది ఎవరికి అర్థం కావడం లేదు. జనసేన అభ్యర్థి వీరాజు గారు, మా ప్రెసిడెంట్ గారు, మిగతా పెద్దలు మాట్లాడినారు పోటీ చేయమని, కానీ ఆయన వద్దన్నాడు. కానీ 100% మాకు మద్దతు ఉంటుంది. ముఖ్యంగా మీరు అడగబోయే ప్రశ్న ఇదే. ప్రతి చోట ఇదే ప్రశ్న. బీజేపీ పార్టీకి తోడుగా జనసేన ఉంటుందని ఆశిస్తున్నాం, ఉంటుందని చెప్తున్నాం. మేము ప్రతి డోరు తిరుగుతాం. 4 అంచెల విధానం. ఢిల్లీ పెద్దలు, రాష్ట్ర పెద్దలు, జిల్లా పెద్దలు, స్థానిక పెద్దలు అందరం కలిసి తిరుగుతాం. వాళ్ళని అడుగడుగున వాళ్ళ తప్పులు ఎండగడతాం. ఆ ఊళ్ళో జరిగే సమస్యలు ఏమున్నాయి వాటిని చేయలేదని చెప్తాం. మోడీ గారు చేసిన సంక్షేమం చెప్తాం, అభివృద్ధి చెప్తాం. ఇప్పుడే చెప్తారు మా వాళ్ళంతా. గ్రామీణ ఉపాధి పనుల ద్వారా 30 రకాల పనులు జరిగినాయి తప్ప వాటికి బిల్లులు ఇవ్వరు. దాదాపు 80,000 కోట్ల అప్పులు ఇవ్వరు. పెన్షన్లు, సామాజిక పెన్షన్లు ఇస్తారు, ఉద్యోగస్తుల పెన్షన్లు ఇవ్వరు. ఈరోజు పత్రికలు, అన్ని పత్రికలు వచ్చినాయి. జీతాలు ఇవ్వరు, పెన్షన్లు ఇవ్వరు, ఉద్యోగస్తులకు ఇవి కాకుండా స్పెషల్ క్యాడర్లో రావాల్సిన ఏది కూడా ఇవ్వరు. సిబిఎస్ రద్దు చేయరు. అది కాకుండా కాంట్రాక్టర్లు బిల్లు ఇవ్వరు. అప్పుల మీద అప్పు. తెలంగాణలో చెప్తుంటారు బండి వెనక బండి కట్టి అని. ఇక్కడ అప్పు వెనక అప్పు. ప్రతి ఒక్కదానికి ఒక సంస్థ పెట్టడం, ఆ సంస్థ పేరుతో అప్పెత్తడం. అసలు మన పల్లెల్లో చెప్తుంటారు ఈ పాలన పాపర్ పట్టింది, ప్రాపర్గా లేదు. ప్రాపర్గా ఉండాల్సిన పాలన పాపర్ ఎత్తింది. దీన్ని దెబ్బ కొట్టే దానికోసం ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు, ముఖ్యంగా మీకు కూడా అవసరం ఉంది. మిమ్మల్ని కూడా వాళ్ళు ఇబ్బంది పెడతారు. మీరు ధర్మసాక్షిగా మాకు పని చేయాలి. మీరు ప్రశ్నలు అడిగే ముందరగా మీరు గుండె మీద చేసుకొని ఈ పాలన బాగుందా లేదా తెలుసుకొని అడగాల. మీరు మాకు సహకరించాలని ఇక్కడ మేము మా కార్యకర్తలు చాలా విషయాలు మాట్లాడతాం. మీరు పోతే చాలా విషయాలు, అంతర్గత విషయాలు మాట్లాడతాం. మా కార్యకర్తలు కూడా అవకాశం ఇవ్వండి. మీ అందరికీ మరొకసారి నమస్కారం. ఎలక్షన్ అండి, సెలక్షన్ చేసి అభ్యర్థిని మేము ముందు పెట్టాం. మేము పనిచేస్తాం. మా నాయకులు అనేక మంది ఇక్కడ వచ్చున్నారు. కన్నా లక్ష్మీనారాయణ గారి దగ్గర నుంచి ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలకు చెందినటువంటి పెద్దలు పార్టీలో పనిచేస్తారు. మిత్రపక్షంగా వారిని పని చేయమని అడుగుతాం. నిర్ణయం వారిది, చేస్తారని ఆశిస్తున్నాం. ఆదినారాయణ గారు ఇందాక మాట్లాడుతూ నిధులన్నీ కూడా కేంద్రంపై, అభివృద్ధి అంతా కేంద్రానికి అంటున్నారు. అంటే నరేగాతో పాటు చాలా పనులకు, ఈ రాష్ట్రంలో జరిగిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అంటే డబ్బులు ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటి? ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు కేంద్రం ఇచ్చే డబ్బుల్ని రాష్ట్రం ఏ విధంగా ఆపుతుందని చెప్తున్నారు? కేంద్రం గతంలో చేసిన పనులు కూడా కేంద్రం ఈ ప్రభుత్వానికి నిధులు ఇవ్వడం జరిగింది. కానీ అది ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఇచ్చేమని వాళ్ళకి రిపోర్ట్ సబ్మిట్ చేయొచ్చు. కోర్టుకు వెళ్ళారు, కోర్టులో ఈ అంశాన్ని వాళ్ళకి ఇవ్వమని చెప్పారు. ఈ ప్రభుత్వం తొక్కదలసరి ప్రభుత్వం, థిక్ స్కిన్డ్. చిత్తూరు జిల్లా నాగలపురం మండలంలోని ప్రముఖ శ్రీ వేదవల్లి సామెత శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం గోపురంపై పిడుగుపడి గోపురం దెబ్బతిన్నది. మండలంలో భీకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో మెరుపుల దాటికి ఉత్తర మాడ వీధిలోని ప్రాకార ఆలయ గోపురంపై పిడుగుపడటంతో గోపురంపై ఉన్న దేవతా విగ్రహాలు చాలా వరకు విరిగి కింద పడ్డాయి. ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు, స్థానికులు గమనించి ఆలయ అధికారులకు సమాచారం అందించారు. గోపురంపై పిడుగుపడి విగ్రహాలు ధ్వంసం కావడంతో భక్తులు కలత చెందుతున్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం దెబ్బతిన్న గోపురాన్ని పునర్నిర్మించాలని భక్తులు కోరుతున్నారు. విద్యార్థులు చిన్నతనం నుండి ఎటువంటి ఆకర్షణకు లోను కాకుండా కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని
ఏడవ అదనపు నెల్లూరు జిల్లా జడ్జి రమణయ్య సూచించారు. గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో జడ్జి రమణయ్య పాల్గొని మాట్లాడారు. చిన్నతనం నుండే విద్యార్థినులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాన్ని సాధించేందుకు కష్టపడి చదువుకోవాలని, అలాగే చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జూనియర్ సివిల్ జడ్జి గాయత్రి, లాయర్లు, విద్యార్థినులు పాల్గొన్నారు. చట్టాలు చాలా ఉన్నాయి, కానీ మీ అందరికీ తెలిసింటుంది వరకట్నం కేసు అని ఏమన్నా తెలిసిందా? తెలియదా? ఏంటి వరకట్నం కేసు చెప్పాలా? చెప్పే స్థాయికి వెళ్తారు అని మీకు తెలిస్తేనే కదా చెప్తారు, తెలియకపోతే చెప్తారా? తెలియాలంటే ఏం చేయాలి? వినాలి. మీ టీచర్ చెప్పినప్పుడు వినాలి, పెద్దలు చెప్పినప్పుడు వినాలి, మీ పేరెంట్స్ చెప్పినప్పుడు వినాలి. పేరెంట్స్ అంటే గుర్తొచ్చింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి క్షేత్రానికి వచ్చే భక్తుల కోసం ఆలయ ఉచిత బస్సు ప్రారంభించడానికి అధికారులు సిద్ధమవుతుంటే మా పొట్టను కొట్టదంటూ వేములవాడ పట్టణ ప్రధాన బస్టాండ్లో ఆటో కార్మికులు భారీ ధర్నా చేపట్టారు. మమ్మలను ఆకలికి చంపవద్దంటూ ఆటో కార్మికులు ఆవేశంతో వారి ఆటోను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఉచిత లోకల్ బస్సులను పెట్టడంతో మా కుటుంబాలు రోడ్డున పడతాయని, గుడికి వచ్చే భక్తులపై ఆధారపడి ఆటో నడుపుకుంటూ వేల కుటుంబాలు బతుకుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2 గంటల పాటు రోడ్లపై బైఠాయించి ధర్నా చేశారు. కలెక్టర్కు విన్నవించి న్యాయం జరిగే విధంగా చేస్తామని స్థానిక తహసీల్దార్ హామీ ఇవ్వడంతో ఆటో కార్మికులు శాంతించారు. బస్సులు చేస్తున్నామని తెలియడంతోనే మీ సిఐఆర్ ఫోన్ చేసినాం. సార్ మా పరిస్థితికి ఇది, మేము ధర్నా వేయాలనుకుంటా అంటే ధర్నా చేస్తే ఏం లాభం, యువగారి కలుగురు అని చెప్పి సిఐఆర్ సలహా మేరకు మేము పోలీసులకు విలువలు ఇచ్చినాం. సిఐఆర్ దగ్గర యువగారి దేవస్థానం యువగారి దగ్గరికి వెళ్ళాం, వాటి వినతి పత్రం ఇచ్చినాం. అయ్యా మా పరిస్థితికి ఇది, 2000 కుటుంబాలున్నాయి. గతంలో సుతం వ్యవసాయం 2 బస్సులు వేసి ఇనుపసాల చూపుకున్నారు. బస్సులు వేస్తే మీకు వచ్చే ఆదాయం ఏం లేదు. మీరు చేయాలనుకుంటే దేవస్థానం మీద అభివృద్ధులు చాలా ఉన్నాయి సార్. మేము దేవస్థానం చూసుకునే 2000 కుటుంబాలు బతున్నాం సార్. మేము చిరు వ్యాపారుల తరిక, బిచ్చగాళ్ళ తరికనే సార్. మేము బంగ్లాలు కడతలేం, కొంపల పెద్ద పెద్ద భూములు కొంటలేం, కార్లలో తిరుగుతలేం సార్. మా దయతలిసి మాకు ఈ సాయం చేయాలి అంటే మీ పై ఆఫీసర్తో మాట్లాడి నేను రద్దు చేసే ప్రయత్నం చేస్తాను. ఇవాళ వస్తే అక్కడ ఇనాగ్రేషన్ చేస్తున్నారు, పూల మొదలు వేసి పూజలు చేస్తున్నారు ఆ బస్సుకు. ఇవాళ ఒకటట, సోమవారం ఒకటట, సోమవారం ఇంకొక బండి వస్తుందట. 2 బస్సులు నడిస్తే మరి 2000 కుటుంబాలు ఇప్పటికే మాకు కొట్ల బస్ స్టాండ్ నుంచి జగ్గల్ బస్ స్టాండ్ నుంచి డిపోకి వస్తున్నాయి, బస్టాలకు వస్తున్నాయి. అట్లనే మాకు ఉపాధి వేయింది. అయినా మేము ఓర్చుకుంటున్నాం, అది ప్రభుత్వం లెక్క కాబట్టి మేము సపోర్ట్ చేస్తాం. ఇలా ప్రీ బ్యాస్లో వేయవలసిన అవసరం ఏమైంది? ఎమ్మెల్యే గారికి పోతే, గతంలో ఎమ్మెల్యే గారికి పోతే వెంకటస్వామి సిఐ గారు ఉన్నప్పుడు మీరు ధర్నా చేస్తే మంచిగా ఉండదు, ఎమ్మెల్యే గారికి పర్మిషన్ తీసుకుంటా ఎమ్మెల్యే గారి దారి అంటే మేము వినతి పత్రం ఇచ్చాం. ఎమ్మెల్యే గారు ఏమంటారు అంటే ఇంత చిన్న వేములవాడలో ఈ 1500 ఆటో వాళ్ళు అవసరం అయ్యి అంటున్నాడు. అయ్యా నువ్వు ఎమ్మెల్యే కాకముందుకే మేము ఉద్యమాలు చేసినాం అయ్యా, మీకు సపోర్ట్ చేసాం, మీ తండ్రిని గెలిపించాం, సిరిసిల్ల నియోజకవర్గంలో నిన్ను గెలిపించుకున్నాం, తెలంగాణ విగ్రహం కట్టినాం. మరి అప్పుడు మేము గుర్తుకు రాలేదు అయ్యా. మరి 2000 ఆటోలు మరి ఏం చేస్తారో మరి. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం గ్రామంలో అక్రమంగా తెలంగాణ నుంచి ఆంధ్రాకు మద్యం తరలిస్తున్న 2 పోలీసులు అరెస్ట్ చేశారు. జగ్గారెడ్డిగూడెం సెబ్ అధికారులు 456 మద్యం సీసాలు, 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు సెబ్ అధికారులు రాఘవ తెలిపారు. నేను జంగారెడ్డిగూడెం ఇన్ఛార్జ్ సీఎనండి. మా జంగారెడ్డిగూడెం స్టేషన్ పరిధిలో 6 మండలాలు ఉంటుంది. ఇది బోర్డర్ స్టేషన్ కావడం వల్ల మాకు ఈ తెలంగాణ మద్యం ఎక్స్పోర్టింగ్ ఎక్కువ ఉంటుంది. మేము అదేవిధంగా నాటు సారాయి కూడా ఎక్కువ ఉంటుంది ఇక్కడ. మనకి ఈ తెలంగాణ మద్యం అంటే వాటికి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మేము సేకరిస్తూనే ఉన్నాము, వాటి మీద రైడ్ చేస్తూనే ఉన్నాము. ఈ రోజు తెల్లవారుజామున అయితే మేము ఖచ్చితమైన సమాచారం మేరకు మేము డెకాయ్ ఆపరేషన్ చేయడం జరిగింది. రూట్ వాచ్ చేయగా తెలంగాణ మద్యం నుంచి ఒక 2 మోటార్ సైకిల్స్, స్కూటీ యాక్సెస్, సుజుకి యాక్సెస్ 125, టీవీఎస్ జూపిటర్ ఇంకొక బండి అంటే 2 బండ్లుతో మొత్తం 456 బాటిల్స్ తెలంగాణ మద్యం వాటి ద్వారా తరలించడం జరిగింది. ఈ మా ఎస్పీ గారు, సూపరింటెండెంట్ గారు, ఎస్పీ గారు వెస్ట్ గోదావరి గారు, మా అడిషనల్ ఎస్పీ గారు, మా అసిస్టెంట్ కమిషనర్ సెబ్ మాకు ఎప్పటికప్పుడు ఎవ్రీడే కాన్ఫరెన్స్లో వాటి మీద సమాచారం సేకరించండి, వాటి మీద రైడ్లు నిర్వహిస్తానండి. మీరు
బార్డర్లో ఎక్కువ ఫ్లోటింగ్ ఉంది, మీరు వాటిని చేస్తామని అనేసి మాకు ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ చేయడం ద్వారా మేము ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నాము. అదేవిధంగా మాకు ఇన్ఫర్మేషన్ లేనిది మనం కూడా ఎటువంటి ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. మేము కూడా ఇప్పుడు ఏం పట్టుకున్నారు చెప్పండి సార్. ఈరోజు తెలంగాణ మద్యం 456 బాటిల్ అండి 2 మోటార్ సైకిల్ మీద తరలిస్తుండగా మేము రూట్ వాచ్ ద్వారా సీజ్ చేయడం జరిగింది. ఇదే విధంగా మీకు ఎంతమంది ముద్దాయిలు? 2 ముద్దాయిలు అండి, 2 ముద్దాయిలు చెరువు బైకుల మీద స్కూటీ మీద వస్తుండగా మొత్తం మీద 456 మద్యం తెలంగాణ మద్యం బాటిల్ మేము సీజ్ చేయడం జరిగింది. కాస్ట్ అండి బాటిల్ కాస్ట్ ఇది సుమారు తెలంగాణ, అది కూడా మాకు సమాచారం ఉంది, 1,50,000 సంబంధించిన వాల్యూ చేసే ఓన్లీ మద్యం బాటిల్స్ 1,50,000 వాల్యూ చేస్తుంది. అదే మోటార్ సైకిల్ కూడా సుమారు 66,000 1,20,000 వరకు ఉంటుందండి ఇది. ఓకే సార్. మాదాపూర్లో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 19 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. దొంగలతో పాటు దొంగలించిన వాహనాలను కొనుగోలు చేసిన వ్యాపారిని కూడా అరెస్టు చేశారు. వాహన ఇంజన్ నెంబర్ ఆధారంగా యజమానులను గుర్తించి బైక్లను అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. పోలీస్ స్టేషన్ క్రైమ్ టీమ్ డిఏ నవీన్ కుమార్, ఎస్ఎస్ఓ రవీంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ వెహికల్ చెకింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అయ్యప్ప సొసైటీ వెహికల్ చెకింగ్లో క్రైమ్ ఎస్ఐ సర్దార్ ప్లస్ వాళ్ళ టీము వీళ్ళంతా కలిసి వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఈ 2 పర్సన్స్ ఒక వితౌట్ నంబర్ ప్లేట్ బండి మీద వస్తున్నారు. వాళ్ళని పట్టుకోవడం జరిగింది. డాక్యుమెంట్ చూపెట్టమంటే లేరు. తర్వాత వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళ పేర్లు చవాన్ కమలేష్, ఏలియాస్ టింకు, ఏలియాస్ కమల్ అని. ఇతను ఈ ఎస్విఎన్ మెన్స్ హాస్టల్స్ ఎస్బీఐ కాలేజ్, సెంటిమెంట్ కాలేజ్, మేదీపట్నం దగ్గర ఉంటాడు. బట్ నేటివ్ మాత్రం సంగారెడ్డి, ఓల్డ్ బస్ స్టాండ్ సంగారెడ్డి. ఇంకొక అతని పేరు కొత్తకొండ వికాస్ కుమార్. ఇతన్ని కూడా గట్కేసర్ మండల్. ఇతను కూడా స్టూడెంట్. ఇతను బీబీఎల్, ఈసీఎల్ దగ్గర బీబీఏ కోర్స్ చేస్తున్నాడు. ఈయన ఇంతకుముందు ఆయన ఫస్ట్ ఏదైతే కమలేష్ ఉన్నాడో అతను క్యాటరింగ్ వర్క్ చేసుకుంటూ అవారగా. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిన తర్వాత మాకు చెప్పిన ఇంట్రాగేషన్లో ఏంటంటే వీళ్ళు గోవా, బాంబే అట్టు పోవడం బాగా అలవాటు. దానికి డబ్బులు కావాలి, బాగా లావిష్ లైఫ్కి అలవాటు పడ్డారు. డబ్బులు కావాలంటే ఈజీ మనీ ఎట్లా ఇది చేయాలని చెప్పి ప్లాన్ అనుకొని ఇప్పుడు మనకు వాళ్ళ కన్ఫెషన్ ఏంటంటే మొత్తం సిటీ రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ ఏరియాలో మొత్తం 19 వెహికల్స్ వాళ్ళు ఈ పట్టుకున్న వెహికల్తో సహా 19 వెహికల్స్ని వాళ్ళు దొంగతనం చేయడం జరిగింది. దీంట్లో దొంగతనం ఎట్లానంటే ఫస్ట్ ఒక బండి మీద వచ్చి రెక్కి చేసుకున్న తర్వాత ఆ బండిని చూసుకుని ఇవన్నీ హై అండ్ జస్ట్ లైక్ స్పోర్ట్స్ బైక్ లెక్క హై అండ్ మోడల్ బండి, ఎఫ్జెడ్లు ఉన్నాయి, పల్సర్లు ఉన్నాయి, వేరే రకరకాల బండ్లు. వాటిని ఫస్ట్ లాక్ బ్రేక్ చేస్తారు. లాక్ బ్రేక్ చేసిన తర్వాత కీ లేకపోయినా కూడా కొంచెం దూరం నడిపించిన తర్వాత ప్లగ్ నుంచి వైర్ పీకుతాడు. వైర్ పీకించిన తర్వాత 2 వైర్లను జాయింట్ చేసిన తర్వాత కీ లేకపోయినా కూడా బండి స్టార్ట్ చేస్తే బండి వచ్చేస్తుంది. ఆ విధంగా ఆ 2 వైర్లను జాయింట్ చేసి జంగిలి శ్రీకాంత్ అని, ఈయనది ఎక్కడ లక్ష్మీపల్లి, గంగాధర్ మండలం, కరీంనగర్ జిల్లా. ఇతనికి అమ్ముతారు బండ్లు, తీసుకుపోయి అమ్మంటే వాడు డిఫరెంట్ ప్లేసెస్లో పోయి అమ్ముతాడు. ఈ విధంగా మాకు నిన్న పట్టుబడిన తర్వాత ఇంట్రాగేషన్ చేసిన తర్వాత వీళ్ళని పట్టుకొని పోయి ఈ శ్రీకాంత్ని పట్టుకోవటం జరుగుతుంది. శ్రీకాంత్ అమ్మిన వాళ్ళ ప్లేస్ దగ్గర నుంచి 18 మోటార్ సైకిళ్ళు, అదేవిధంగా ఇప్పుడు వీళ్ళ దగ్గర వెహికల్ చెకింగ్ మాకు దగ్గర ఒక వెహికల్ వస్తాడు. మొత్తం 19 వెహికల్స్ రికవర్ చేయడం జరిగింది. దీంట్లో మేము క్రిమినల్ సీసీటీవీఎస్లు కానీ నేమ్ సర్చింగ్ చేస్తే ఫస్ట్ అఫెన్స్ చేసినట్టుగా కనబడుతుంది. వీళ్ళు మళ్ళీ ఇప్పుడు రిమాండ్ చేసి పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఇంకా ఎక్కడెక్కడ తిరిగినారు అనేది ఏం అఫెన్స్ జరిగింది ఇంకా ఫర్దర్ ఇంట్రాగేషన్ చేస్తాం. దీంట్లో చాకచక్యంగా ఏంటంటే ఈ టోటల్గా ఈ 19 బండ్లలో మా మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఫస్ట్ పట్టుకున్న బండి ఒకటి, తర్వాత రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఏరియాలో 2 కేసులు చేసినారు, తర్వాత కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో 2 కేసులు చేసినారు, జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో 1 కేసు చేసినారు. ఈ హైదరాబాద్ సిటీకి సంబంధించి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో 3 కేసులు చేసినారు, 3 బండ్లు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో 1 బండి దొంగతనం, అదేవిధంగా ఎస్ఆర్ నగర్, సంజీవరెడ్డి నగర్ పోలీస్ స్టేషన్లో కూడా 1 బండి దొంగతనం. తర్వాత హైదరాబాద్ సిటీలోనే గోపాలపురం పోలీస్ స్టేషన్లో 1 బండి దొంగతనము. తర్వాత రాచకొండలో ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్కి సంబంధించి 3 బండ్లు దొంగతనం. అదేవిధంగా కూసాయిగూడ పోలీస్ స్టేషన్లో 1 బండి దొంగతనం.
ఇవి 16 పోని ఇంకా 3 బండ్లు మా దగ్గర ఉన్నవి. వాటి ఇంజన్ నెంబర్, చేసి నెంబర్ తీసుకొని ఆ కంపెనీకి లెటర్ రాసి వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు కాంప్లైంట్ మరి ఎక్కడ ఇచ్చినారు ఏందనేది వెరిఫై చేస్తాము. ఆ బండ్ నెంబర్ ఓనర్స్ ట్రేస్ అవుట్ చేసుకొని కాంప్లైంట్ ఆల్రెడీ ఇచ్చుంటే ఆ ఎఫ్ఐఆర్ కూడా తీసుకుని మొత్తం 19 బండ్లని దీంట్లో రికవర్ చేయటం. ఈ మూడింటి వెరిఫై చేయాలి ఓనర్స్ ఎవరు ఏంటనేది. వాడి ఇంజన్ నెంబర్ చేసి కలెక్ట్ చేసుకున్న వాళ్ళని ఈ కంపెనీలకు రాసి వాళ్ళ ద్వారా ఎవరైతే ఏజెన్సీస్ అమ్మే ఏజెన్సీ ద్వారా ఓనర్ ట్రేస్ అవుట్ చేసుకుని అవి 3 కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ దే విజయం. ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు ధీమా. మోదీ పాలనలో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో దేశం. సిపిఐ జాతీయ కార్యదర్శి అతుల్ కుమార్ సింగ్ ఆరోపణ. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు. అధికారులతో కలిసి ఆడిపాడిన విద్యాశాఖ కమిషనర్. అనంతపురంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం. ప్రభుత్వ వైఫల్యాలపై కార్యాచరణ రూపకల్పన. బద్వేల్లో ప్రచారానికి రావాలని జనసేనకు బీజేపీ విన్నపం. బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు వెల్లడి. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.